మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ద్వారా అనుదినము వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు వాక్య సందేశం చూసే ముందు మా జీసస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేయండి. దేవుని యొక్క దీవులు మీకు కలుగును గాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్యంలో ముఖ్యంగా దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానపు వాక్యం ఏమిటంటే, శిష్యులు చేయవలసిన కార్యములు ఏమిటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అంశం మీద మనం మాట్లాడుకుందాం. చాలామంది అనుకుంటారు, సేవకులు చెప్పింది మేము వింటూ ఉంటాము, ఎంతకాలమైనా వాళ్ళు చెప్పిన వాక్యం మేము ఉంటాము, వారు చెప్పిన పని మేము చేస్తాము, మేము విశ్వాసులుగానే ఉండిపోతాము అని చాలామంది తలంచుతుంటారు. ప్రియ సహోదరులారా, కానీ నేనంటాను, మన రాజ్యాంగ చట్టంలో ఒక మాట మనం మాట్లాడుకుంటుంటాం. ఏమిటి అంటే, సర్వసాధారణంగా అధికారులు చెప్పే మాట, అంటే దేశాన్ని పరిపాలించే వారు చెప్పే మాట ఏంటంటే, నేటి బాలురే రేపటి పౌరులు. ఏంటి? నేటి బాలికలు మాత్రమే రేపు రాబోతున్న తరాలకి పౌరులుగా దిద్దుతారు అని చెప్తుంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నేటి విశ్వాసే రేపు బోధకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేటి విశ్వాసే రేపు బోధకుడు. కానీ సత్యాన్ని చాలామంది విశ్వాసులు గ్రహించుకోలేకపోతున్నారు. కారణం ఏమిటో నాకైతే తెలియదు. కానీ నేను అంటాను, ప్రతి సహోదరులారా, ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు, ప్రతి పాస్టర్ గారు, బిషప్లు, రెవరెండ్లు, వీళ్ళంతా ఎవరు? ఒక దినాన విశ్వాసులు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారు కానీ, లేకుంటే దేశాన్ని పరిపాలించే నాయకులు కానీ, న్యాయస్థానంలో జడ్జి కానీ, అలాగే రక్షక భటులు అంటే పోలీస్ స్టేషన్లో పెద్దవారు కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, వీళ్ళంతా ఎవరు? ఒక దినాన్న ఏబిసిడీలు ఆలు నేర్చుకునే విద్యార్థులు. మరి ఈరోజు ఎలా కనిపిస్తున్నారు మన కంటికి? అందరూ ఎదుగుతున్నారు, అందరూ ముందుకు వెళ్తున్నారు, అన్ని రంగాల్లో సాధించుకుంటున్నారు, కానీ విశ్వాసగానే ఉండిపోతున్నారు. అది నాకు చాలా బాధగా ఉంటుంది. ప్రతి సహోదరులారా, నేర్చుకోండి. ఎంతకాలం చూసినా విశ్వాసరాలుగానే ఉంటున్నావు, కానీ క్రీస్తు చెప్పిన అప్పగించిన పని నువ్వు చేయలేకపోతున్నావు. క్రీస్తు ఏం అప్పగించాడు మనకు తెలుసు కదా. ఏం అప్పగించాడు మనకు తెలుసు. 12 మంది శిష్యులకి ఏం అప్పగించాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం వారు చూసుకుంటే, 15-16 వచనం వారు చూసుకుంటే అని అంటారు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15-16 వచనాలు. సర్వలోకానికి వెళ్ళి సర్వ జనాంగానికి కూడా సువార్త చేస్తూ అనేకులను శిష్యులుగా చేయండి, అనేకులను నా మార్గంలో నడిపించండి అని ఆనాటి తన శిష్యులకు చెప్పిన మాట. మరి ఈరోజు మనతో చెప్పిన మాట. మీరు ఇలాగే ఉండిపోతే కుదరదు. అందుకే మరలా చెప్తున్నాను, నీవు అల్పమైన విశ్వాసివి కాదు, బలము కలిగిన ఒక బోధకుడివి, బలము కలిగిన ఒక సేవకుడివి, బలము కలిగిన ఒక రెవరెండ్వి. మనం పెట్టుకుంటున్నాం కానీ పేర్లు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నేటి విశ్వాసే రేపు బోధకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుంటున్నారు సహోదరులారా. ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆసావు గారు రాసిన సంకీర్తన మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 82వ సంకీర్తన ఆసావు గారు రాసినటువంటి ఆ లేఖనాలు మనం పరిశీలన చేసుకుంటే 3-4 వచనాలు అంటాడు కదా. అంటే ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులైన మీకు దేవుడు అప్పగించిన పనిది. ఆ రోజు క్రీస్తు తన శిష్యులకు అప్పగించాడు.
ఈరోజు మనకి అప్పగిస్తున్నాడు సర్వాధికారం తండ్రి. ఏంటంటే పేదలను తల్లిదండ్రులు లేని వారు 3వ వచనం, 82వ సంకీర్తన 3వ వచనం. పేదలను తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. రెండోది, శ్రమ పడుతున్న వారికి న్యాయం తీర్చండి. మూడవది, నిరుపేదలను భక్తిహీనుల చేతిలోంచి విడిపించండి. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎవరికి అప్పగించిన పని? ఓ విశ్వాసి, వాక్యం వింటున్న ఓ విశ్వాసులారా, మీకు అప్పగించిన పని. మళ్ళా చెప్తాను, ఈరోజు బోధ చేసిన ప్రతి బోధకురాలు కానీ, బోధించేవారు కానీ, అంటే పాస్టర్లు, పాస్టర్ గారులు, వీళ్ళంతా కూడా నిర్ణయాన్ని విశ్వాసలే కదా. మరి మీరెందుకు ఇంకా అలా ఉండిపోతున్నారు? కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీకు అప్పగించిన పని ఎలా విడిపించాలి అంటే ప్రార్థన ద్వారా. ఎలా విడిపించాలి? సువార్త ద్వారా. ఎలా విడిపించాలి? నీకు ఇచ్చిన బాధ్యత ద్వారా. ఆలయానికి వెళ్తున్నారు, వస్తున్నారు, ప్రార్థనకు వెళ్తున్నారు, వస్తున్నారు, కూటాలకు వెళ్తున్నారు, వస్తున్నారు, బహిరంగ సభలకు వెళ్తున్నారు, వస్తున్నారే. కానీ వెళ్ళి రావడంతోనే మీకు కాలక్షేపం అయిపోతుంది. కానీ అక్కడ మీరు వింటున్న మాట నీ తోటి వారికి చెప్తున్నావా? పేదల కోసము, తల్లిదండ్రులు లేని వారి కోసము, విధవరాళ్ళ కోసము నువ్వు ఏ రోజైనా కన్నీరు కార్చి ప్రార్థన చేశావా? అదే చేయమంటున్నాడు ఓ విశ్వాసి. నువ్వు విశ్వాసంగా ఉండిపోతే ఫలితం ఏముంది? నేను ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు? నీ అంతకు నీవు బాప్తీసం తీసుకోలేదు సుమి. నీవే కాదు, ఏ బోధకులు కానీ, ప్రపంచంలో ఏ వ్యక్తి కానీ వారికి వారుగా బాప్తీసం తీసుకొని వారికి వారుగా సేవ చేయరు, దేవుని పిలుపుంటే తప్ప. ఈరోజు నిన్ను పిలుస్తాను, నన్ను పిలుస్తాను, మన అందరిని పిలుస్తాను దేవుడు. ఎందుకు? తన పని చేయడానికి. అదే చెప్తున్నాడు మత్తయి 24వ అధ్యాయము మత్తయిలో, సర్వలోకానికి వెళ్ళి సర్వజనులకు సువార్త చాటండి. ఆ రోజు 12 మందికి కాదు, ఈరోజు కొన్ని కోట్ల మందికి చెప్తున్న మాట ఇది. ఎవరు వింటున్నారు? అందుకే ఎక్కడి నుంచో వచ్చిన ఒక వ్యక్తి పాస్టర్ గాను ఎదుగుతున్నారే. కానీ మీరు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగే ఉండిపోతున్నారు అంతే. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఓ విశ్వాసి. నిజంగా నువ్వు రోషం కలిగిన వాడు క్రైస్తవుడు అయితే, రోషం కలిగిన క్రైస్తవురాలు అయితే, ఐఎస్ దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నాకు అప్పగించాడు అని దైవ సువార్త చేయండి. ఎలా చేయమన్నాడు? ఇష్టానుసారం కాదు. ఈరోజు చాలామంది మన సువార్తకుని చూస్తూ ఉన్నాం. ఎవరు ఇష్టానుసారం వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది కాదు. పేదల కోసం ప్రార్థన, విధవరాల కోసం ప్రార్థన, తల్లిదండ్రులు లేని వారి కోసం ప్రార్థన, శ్రమ పడుతున్న వారి కోసం ప్రార్థన, వాక్య పరిచర్య. ఏంటి వాక్య పరిచర్య? నీకు తెలిసిందే చెప్పు. వాళ్ళ కోసం ప్రార్థించేయి. వీలైతే వాళ్ళ కోసం ఉపవాసం ఉండు. వీలైతే వాళ్ళ కోసం దేవుడి దగ్గర కన్నీరు కార్చు. నిన్ను దేవుడు పిలుచుకున్నందుకు, నీవు దేవుడిలో బాప్తీసు వాళ్ళ పాత్ర పట్టుకున్నందుకు ఫలితం ఉంటుంది. ఇది తెలుసుకోలేని చాలామంది క్రైస్తవులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు పైకి. ఫలితం లేదు. ప్రియ సంగమా, ప్రియ సహోదరులారా, నేర్చుకోండి, వినండి, చెప్పండి. మరలా చెప్తున్నాను, నేటి విశ్వాసులే రేపటి సువార్థికులు, సేవకులు, సేవకురాలు. ఈరోజు సేవ ఎలాగైపోయిందంటే వాక్యాన్ని పక్కన పెట్టి వస్తున్న వారిని పొగటలతో నింపడంతో సరిపోతుంది. ఈ పొగటలు దేవుడికి అవసరం లేదు. 24వ అధ్యాయం 11వ అధ్యాయం లోకాసు వార్త 27వ వచనము. లోకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనము. ఆయన ఈ మాటలు చెబుతుండగా ఒక స్త్రీ అంటుంది, ఆయన ఈ మాటలు చెబుతుండగా, ఎవరు? యేసుక్రీస్తు చెబుతుండగా ఒక ఆవిడ లేచి అంటుంది, ఏ తల్లి కన్నా కుమారుడువో, ఏ స్థానంలో కూర్చున్న వాడవో, అంటే ఏ పాలు తాగో నీవు బోధకుడా, ఏ తల్లి కన్నాదో నిన్ను, ఏ తల్లి పాలు తాగి నువ్వు జ్ఞానం సంపాదించుకున్నావో, నిన్ను కన్న తల్లి, నిన్ను మూసిన గర్భము ధన్యురాలైందని చెప్పింది. ఎవరో ఒక అన్యురాలు. మరలా చెప్తున్నా, లోకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు క్రీస్తు అంటాడు కదా, అవును కానీ
ఏమన్నాడు? నువ్వు అన్నది నిజమే కానీ తల్లి, ఎలాగ ధన్యతంటే నా తండ్రి చెప్పిన మాట ప్రకారంగా చేస్తే మరింత ధన్యత పొందుకుంటారు అని తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది బోధ, ఇది సువార్త. ఈరోజు మనిషిని పొగుడుకుంటూ వెళ్ళిపోవడమే వాక్యం అనుకుంటున్నాడే తప్ప దేవుడు అప్పగించిన పనిని చేయడానికి నిరాకరిస్తున్నారు. జాగ్రత్త. నిన్ను లెక్క అడుగుతాడు. మనకు తెలుసు కదా, మనం అంటూ ఉంటాం దేవుడు ప్రతిదీ లెక్క అడుగుతాడండి, మనం రాసుకొని చెప్పాలండి. ఎక్కడ చెప్తాడు? ఎప్పుడు అడుగుతాడు? నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మని అడగడు దేవుడు. భూమి మీద ఉంటాడు కానీ అడుగుతాడు నిన్ను. ఓ కుమారుడు, కుమార్తె, నేను నీకు అప్పగించిన పని ఏం చేశావు? చాలామంది బోధిస్తుంటారు సేవకులు, నువ్వు చనిపోయిన తర్వాత నేను మధ్య ఆకాశంలో లెక్క అడుగుతాడు, నువ్వు లెక్క రాసుకో. అక్కడ కాదండి, ఇక్కడే. ఆ లెక్కకి సమాధానం ఇక్కడే ఉంది. బైబిల్ చదవండి, అర్థం చేసుకోండి. చాలామంది చెప్పే మాటలు ఇవే, 99 మంది చెప్పేవి. ఓ విశ్వాసంలో దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. చెప్పేవాడు ఉండడు, వినేవాళ్ళు ఉండాలి. కానీ నేనంటాను ఇద్దరు ఉండాలి. అది ఎక్కడ? భూమి మీదే. పరలోక రాజ్యం భూమి మీద ఉంది, పాతాళం భూమి మీద ఉంది. పరలోక రాజ్యం భూమి మీద ఉందంటే అక్కడ ఎక్కడ ఉందని అంటారు. ఆకాశంలో ఏముందో ఏమి లేదు ఎవరికి తెలియదు. క్రీస్తు అంటాడు, నా తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళి వచ్చినవాడు ఎవరికి తెలియదు. కానీ నేనంటాను, నేను కాదు, బైబిల్ చెప్తుంది. పాతాళం ఎక్కడుందండి, నరకం ఎక్కడుందండి? ఒకసారి జనరల్ హాస్పిటల్లోకి వెళ్ళి చూడండి. మీ ఊర్లో ఉంటాయి కదా గవర్నమెంట్ హాస్పిటల్, అందులోకి వెళ్ళి చూడండి, అదే నరకం. ఇక పరలోక రాజ్యం ఎక్కడుంది, సంతోషం ఎక్కడుంది, స్వర్గం ఎక్కడుందంటే నీ కుటుంబంలోనే, నీలోనే ఉంది. నీ కుటుంబంతో ఒకే మాట మీద, ఒకే దాటి మీద, ఒకే రీతిలో, ఒకే మార్గంలో నడిస్తే అదే స్వర్గము. ఈ చిన్న సత్యాన్ని గ్రహించుకోలేని వారు ఎక్కడో ఉంది. ఇక నేను ఏం చేసినా పర్వాలేదు, ఎలా బ్రతికినా పర్వాలేదు, వినకపోయినా పర్వాలేదు, ప్రకటన చేసినా చేయకపోయినా పర్వాలేదు, నేను విశ్వాసంగానే ఉంటానంటే నువ్వు విశ్వాసంగానే ఉంటావు. నీలో రోషం కలగాలి. ఒక వ్యక్తి నేను ఒక మాట అంటే ఎంత రోషం కలుగుతుంది? మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నీకు రోషం కలగదా? ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, రోషం తెచ్చుకున్న ఓ క్రైస్తవుడు, విశ్వాసులారా, మీకోసమే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అది అర్థం చేసుకున్న వారైతే, అది గ్రహించుకున్న వాళ్ళైతే నిజమే దేవుడు నాకు అప్పగించాడు పని, మొదలుపెట్టండి మీ సువార్త. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ ఇంటి పక్క వాళ్ళకి చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నీ కంటి కనిపించిన పేదవారు, దరిద్రుల కోసం కన్నీరు కార్చండి, ఏడవండి, వీలైతే ఉపవాసం ఉండండి. మీరు ఆశీర్వదించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు విన్న మీలో పరివర్తన కలుగుతుందని ఆశిస్తున్నాను. మరలా చెప్తున్నాను, పేదవారి కోసము, శ్రమపడిన వారి కోసము, తల్లిదండ్రులు విడిచిన వారి కోసము, భక్తిహీనుల చేతిలో ఉన్నవారు, భక్తిహీనుల్ని విడిపించడం కోసము ప్రార్థన చేయండి ఓ విశ్వాసి. నేటి విశ్వాసులే రేపటి సేవకులని తెలియజేస్తున్నారు. ప్రార్థన. మహాగణుడైన తండ్రి వందనములు. ఈ యొక్క సమయంలో తండ్రి నీ వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అయ్యా, నీకు అసాధ్యమంటే ఏమి లేదు నాయన. ఇదిగో తండ్రి, మరి నీవు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అయ్యా నిజమే, మేమందరం కూడా ఒకనాటి విశ్వాసులమే. ఈరోజు తండ్రి నాన్న నీ పని చేసి అయ్యా, నీ చెప్పిన పని చేసి అయ్యా నీ పిలుపుకు దగ్గరగా ఉన్నవాళ్ళం కనుక ఇదిగో తండ్రి, అట్టి భాగ్యము, అట్టి విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేసి వారి బాధ్యత వారికి గుర్తు చేసి వారు జీవించి ఉండగానే నీ పని చేయడానికి సహాయం చేయమని, ఆనాడు నీ యొక్క శిష్యులు చేసిన క్రియ ఈరోజు భూమి మీద అందరూ కూడా చేయడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు. సర్వాధికారి తండ్రి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.